అందరికీ నమస్కారం. నేను మీ విసిరెడ్డి. ముందుగా నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మంగళగిరి నియోజకవర్గంలోని పేద ప్రజల అభ్యున్నతి కోసం నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా అభినందించి తీరాల్సిందే. ఏదో ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళ గురించి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ఆయన అందిస్తున్న సహకారాన్ని మాత్రం మాటల్లో చెప్పలేము. నేనైతే దాదాపుగా వారం రోజుల పాటు మంగళగిరి నియోజకవర్గంలో తిరిగితే నాకైతే కళ్ళు బయర్లు గమ్మిపోయినాయి. మీరు కూడా తప్పకుండా చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్యామిలీ గ్రూపులకు కానీ, పార్టీ గ్రూపులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే కొంతమందిలో ఇది స్ఫూర్తి నింపొచ్చు. వాళ్ళు కూడా ఆయన మార్గంలో నడిస్తే సమాజం బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కోల్కిస్కా గొట్టంగాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు, కానీ అధికారంలో ఉంటే ఏ గొట్టంగాడైనా చేస్తాడు. అధికారంలో లేనప్పుడు తనను ఓడించిన నియోజకవర్గ ప్రజల కోసం ఆయన వేస్తున్నటువంటి మార్గాన్ని మాత్రం తప్పకుండా హృదయపూర్వకంగా అందరైతే అభినందించి తీరాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మంగళగిరి నియోజకవర్గంలోని మహిళల కోసం నారా లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి స్త్రీ శక్తి కేంద్రం అన్నమాట. ఈ స్త్రీ శక్తి కేంద్రంలో మహిళలకి ఉచితంగా టైలరింగ్ నేర్పిస్తారు. దాదాపుగా 60 రోజుల పాటు ఈ శిక్షణ ఇస్తారు అని చెప్తున్నారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ఆనందాన్ని మీరు చూడొచ్చు. 2 నెలలు చెప్పారు మేడం, 10 రోజులు తక్కువ 2 నెలలు, 52 రోజులండి. రేపటికి వాళ్ళు మిషన్ ఇస్తున్నారు కదా సార్, మా ఇంటి వరకు కానీ బయట వాళ్ళ వరకు కానీ ఉపాధి చేసుకోవాలని మా ఆలోచన. ఇది వరకు ఇంట్లో పని వరకు చేసుకొని మెదలకుండా కూర్చొని టీవీ దగ్గర ఏడకు వచ్చినందుకు నలుగురితో పరిచయం అయ్యి ఎనర్జీ వచ్చి లోకేష్ బాబు నలుగురిలో మమ్మల్ని కూడా ఒక సభ్యుల్లాగా ఇచ్చేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, 10,000 15,000 నేరుగా అకౌంట్లోకి వేసిస్తే అదే సంక్షేమం అంటున్నారు. ఇలా పని అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఉపాధి కల్పించడం అనేది ఇది బెటర్ అంటారా, లేకపోతే అలా సంక్షేమం కదా సార్? అది సంవత్సరానికి 15,000 ఇచ్చేది బెటర్. ఇది చేతి వృత్తి. ఇవాళ 1000 సంపాదించుకుంటాం, రేపు 1,500 సంపాదించుకుంటాం. ఓపికని బట్టి సంపాదించుకుంటాం. మనకి నెల వచ్చేటప్పటికి ఇట్లా ఉంటది కదా సార్, ఇదే బెటర్. చాలా ఉపయోగపడుతుందండి. మా మీద మాకు నమ్మకం పెరిగేటట్టు చేస్తుంది. మేము ఏదన్నా చేయగలము, నేర్చుకోగలము, వయసుతో సంబంధం లేకుండా మా కాళ్ళ మీద మేము నిలబడగలము అనే స్ఫూర్తినిచ్చింది ఈ కార్యక్రమం. మాకు మా పిల్లలకి ఏమన్నా చేయగలము, మా వల్ల కూడా ఉపయోగం ఉంది అనేది మాకు కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు చేస్తుంది. మా మేడం గారు కూడా మాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. మేము ఏ డౌట్ అడిగినా కానీ ఏ టైంలో అడిగినా చెప్తారు. మాకంతా అర్థమయ్యేటట్టు చెప్తారు, నోట్స్ ఇస్తారు. మళ్ళీ మేము సరిగ్గా చేస్తున్నామో లేదా అని చూస్తారు. బాగుంది. పాలిటిక్స్ ఏమీ లేవు అసలు. ఎవరి మధ్య వయసు మధ్య లేదు. ఒకవేళ ముస్లిమ్స్ హిందూస్ అట్లా ఆ విధంగాను ఏ రకంగానూ పాలిటిక్స్ అనేవి లేవు ఇక్కడ. అందరం సమానంగా, అందరం చిన్నపిల్లలుగా నేర్చుకుంటున్నారు. ఆయన మంచిగా ఉండాలి. ఆయన చేస్తున్న దానికి ప్రజలు కూడా ఆయన్ని గుర్తించి ఆయన గెలిపించి ఇంకా ఎక్కువ చేయటానికి అవకాశం ఇవ్వాలి. పని నేర్పించి ఉపాధి కల్పించడమే మంచిదండి. వాళ్ళు వేసే డబ్బులు మాకెవరికి రావట్లేదండి. ఎవరికి వేస్తున్నారో కూడా తెలియదు. మేమైతే ఈ ప్రభుత్వం నుంచి ఏ రకమైన లబ్ధి పొందలేదు. వారి మాటల్లోనే విన్నారు కదా, కేవలం శిక్షణ ఇవ్వడమే కాదు, శిక్షణ కాలం పూర్తి అయిన మహిళలకి ఈ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారు. ముందుగా చూడండి, క్వాలిటీ చెకప్ చేస్తున్నారు. ఇక్కడ బ్రాండెడ్ మిషన్లు, వందలాది మిషన్లు అయితే రిజర్వ్ చేసి పెట్టారు. ఇప్పటి వరకు అయితే వేలాది మంది మహిళలు అయితే ఈ స్త్రీ శక్తి కేంద్రంలో శిక్షణ పొంది ఉపాధిని అయితే పొందుతున్నారు. ఒకవేళ వాళ్ళకి ఇంటి దగ్గర కానీ పని దొరకకపోతే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే ఉపాధి కూడా వీళ్ళే కల్పిస్తారంట. చాలా మందితో మాట్లాడాల్సింది ఉంది, మనం మాట్లాడదాం, తెలుసుకుందాం. కింద ఒక ఫంక్షన్ జరుగుతుంది, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత స్టాక్ రిజర్వ్ చేసి పెట్టున్నారో. ఇంకా అప్లికేషన్లు వస్తే కూడా ఎంతమంది వచ్చినా కానీ శిక్షణ ఇవ్వడానికైతే వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. చూడండి ఎన్ని మిషన్లు. ఈ మిషన్లన్నీ చూస్తుంటేనే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మన మంగళగిరి, మన లోకేష్ శిక్షణా కాలంలో వాళ్ళకి నేర్పించినటువంటి డిజైన్స్ అయితే నాకు చూపించారు. చాలా బాగున్నాయి డిజైన్స్ మొత్తం. ఇది వచ్చి శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ అన్నమాట.
శిక్షణ తీసుకున్న వాళ్ళకి మిషన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. చాలామంది ట్రైనర్సు, తర్వాత వచ్చి కొంతమంది మహిళా నాయకురాలు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ శిక్షణ పొందిన వారికి కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారనమాట. మనం మరికొంతమందితో మాట్లాడదాం. ప్రెసెంట్ అయితే బ్లౌజెస్, ఫ్యాన్స్, ఇట్లా మిషన్ కి సంబంధించినవి ఏమైనా సరే అన్ని చాలా చక్కగా నేర్పిస్తున్నారు మేడం గారు. క్లాత్స్ మాకు అన్ని క్లాత్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. థ్రెడ్స్ కానీ, మిషన్స్ లో ఐటమ్స్ కానీ ఏమైనా సరే వాళ్ళే ఇస్తున్నారు. చాలా బాగా. ఇప్పుడు లేడీస్ కి సంబంధించి చాలా మోడల్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ లో. ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి మళ్ళీ రేపు ఒక మోడల్ వెళ్ళిపోతుంటది, తర్వాత ఒక మోడల్ వస్తాయి. ఇప్పుడు మీరు నేర్చుకునే ట్రైనింగ్ వల్ల ఇప్పుడు కొత్త మోడల్స్ ఏదైనా మీరు డిజైన్ చేసుకొని సొంతంగానే మీరు కుట్టే సామర్థ్యం వస్తుంది సార్. కంపల్సరీగా వచ్చేది సార్, ఎందుకంటే మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి మేడం మాకు బాగా చెప్తున్నారు. మేము కంపల్సరీగా కుట్టుకుంటున్నాం సార్. చాలా కాకపోతే అందరూ అప్లికేషన్ ఇలా పలానా చోట ఇలా పలానా వాళ్ళు పెట్టుకుంటున్నారు అని చెప్పారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళోళ్ళే, మా వాళ్ళే. వాళ్ళ చెప్తే మేము కూడా వచ్చి పెట్టుకున్నాం. ధైర్యంగా ఉందా మీకు ఇప్పుడు ఇది ట్రైనింగ్ తీసుకున్న తర్వాత? చాలా సార్, మా కాళ్ళ మీద మేము నిలబడగలం. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంతకు ముందు అంటే ఇంట్లో ఏమీ లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళం. అలాంటిది ఇక్కడ మాకు అన్ని ఫ్రీగా నేర్పించి ఫ్రీగా చేస్తున్నారు కదా, మా కాళ్ళ మీద మేము నిలబడగలం అన్న ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు వరకు కుట్టేంత నేర్చుకున్నంత వరకు మేము కుట్టగలం అనే కాన్ఫిడెంట్ మాకు వచ్చింది. ఇంకా మోడల్స్ నిదానంగా ఇవి వచ్చినాయి కాబట్టి మోడల్స్ ఒకటి రెండు సార్లు ఎవరి దగ్గర చూసుకోవడము అంటే ఇక్కడ నేర్పితే సరే బయట ఎక్కడన్నా మోడల్స్ వస్తున్నాయి కాబట్టి బ్లౌజెస్ అవి నేర్చుకున్నాం అనుకోండి 5,000 వరకు మనం వాల్యుయేషన్ ఉంటుంది. ఒకటి కుట్టుకున్నా చాలు రోజుకి. మేము మా కాళ్ళ మీద మేము నిలబడగలము. అవసరమైతే మా ఇంట్లో కూడా సర్దుకోగలం సార్. కంపల్సరీగా లేడీస్ చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. చదువున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు నిజంగా చాలా మంది సఫర్ అవుతుంది. ఇలాంటి పెడతాం వల్ల ఇలాంటి ఇంకొంచెం బెటర్ గా లోకేష్ గారు చేస్తే నిజంగా పేదవాళ్ళు లేడీస్ చాలా బెటర్ గా ఉంటారు సార్. ఎందుకంటే ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అతికిమించుకొని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషించుకునే అవకాశం మాకు నారా లోకేష్ గారు దొరికిందని, తన ద్వారా దొరికిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ప్రజెంట్ ఎవరో కూడా మాకు ఈ హెల్ప్ మాకు అంతగా తెలియలేదు, కానీ నారా లోకేష్ గారు ఇలా పెడతాం వల్ల కూడా మేము ప్రతి ఒక్కళ్ళని తెలుసుకొని కంపల్సరీగా కుట్టుకోవాలి, రావాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి, ఏదో ఒక చిన్న పని అని చేసుకొని మా ఫ్యామిలీని పోషించుకోవాలి అన్న ఒక చిన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాం సార్ మేము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, శిక్షణ తీసుకొని అంటే మిషన్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకు ఒకవేళ ఇంటి దగ్గర ఉపాధి లభించకపోతే ఉపాధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ఈ బ్యాగులు కుట్టడం, ఈ బ్యాగులన్నీ కూడా వీళ్ళే తయారు చేసినవి. వివిధ కంపెనీల నుంచి అయితే ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఆ కంపెనీ లోగోలతో సహా వీళ్ళే మొత్తం స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి మళ్ళీ పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ ఈ బ్యాగులు కుట్టి ఉపాధి పొందుతున్న వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినటువంటి బ్యాగులు చాలా అందంగా చక్కగా కనిపిస్తున్నాయి. షాపింగ్ మాల్స్లో కూడా ఇవి చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలామంది అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా ఆనందాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. నిజంగా కూడా లోకేష్ గారిని అభినందించి తీరాల్సిందే. మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో చేసి చూపించేవాడే నిజమైనటువంటి నాయకుడు అనమాట. ఇక్కడ మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు లోకేష్ గారి శ్రీశక్తి ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పుడు మీరు కుట్టు మిషన్ అని నేర్చుకున్నారు. ఎంతకాలం అంటే అక్కడ ఎంతకాలం ట్రైనింగ్ తీసుకున్నారు? ఇప్పుడు ఎంతకాలం నుంచి ఉపాధి? 2 months ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ 8 months నుంచి చేస్తున్నారు సార్. 8 months నుంచి అంటే కేవలం ఈ జూట్ బ్యాగ్ లేనా మామూలుగా ఇంకేదన్నా కూడా బ్యాగ్స్ కూడా సార్, నాన్ వోవెన్ బ్యాగ్స్, షాపింగ్ మాల్స్. ఇప్పుడు మీరు ఏమేమి నేర్చుకున్నారు? షాపింగ్ మాల్ సంచులు, జూట్ బ్యాగులు, ఇందులో మోడల్స్ అన్ని కొడతాను సార్. ఎవరు వచ్చి ఆర్డర్ అన్ని కొడతాం. ఇవి కూడా కొడతాం. ఇవి కూడా కొడతారు. ఇవి కూడా కొడతాం సార్. ప్రాఫిట్ అనేది బాగానే ఉంది సార్. ఎప్పుడు బయటకు వచ్చే వాళ్ళం కాదు. మిషన్ నేర్చుకోవటం వల్ల ఇక్కడ సారి వాళ్ళు పెడుతున్నారని తెలిసి వచ్చి స్టార్టింగ్ నుంచి ఉన్నాం సార్ ఇప్పటి వరకు.
నాకు ఇక్కడ ఒక చిన్న సైజు పరిశ్రమ ఒకటి కనపడింది. లోకేష్ గారి బోర్డు చూడటంతో నేనేమనుకున్నానంటే ఆయన ఏమన్నా ఇక్కడ ఒక చిన్న పరిశ్రమ ఏమన్నా స్థాపించాడా అనుకున్నాను. లోపలికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నాకు ఈ చేనేత గురించి ఒక్క ముక్క కూడా తెలియదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి మీకైతే కొన్ని విషయాలైతే వివరిస్తాను. ఇది ఏంటి అంటే నిరుపేద చేనేత కార్మికుల కోసం ఆయన ఏర్పాటు చేసినటువంటి సెంటర్ అన్నమాట. అంటే కనీసం వాళ్ళు ఆ చీరను తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పనిముట్లు కూడా లేనటువంటి వాళ్ళ కోసం ఈ సెంటర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ చీరలను తయారు చేసుకొని అమ్ముకుంటారు. ఒకవేళ దాన్ని కానీ అమ్ముకోలేకపోతే ఆన్లైన్ ద్వారా అమ్మే విధంగా వీళ్ళే ఏర్పాటు చేశారు. మంచి లాభాలను కూడా వీళ్ళు పొందుతున్నట్లుగా వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏదైతే కావాల్సినటువంటి చిన్న చిన్న పరికరాలు ఉంటాయి కదా, అవి కూడా నారా లోకేష్ గారే తయారు చేసి పంపిణీ చేస్తున్నారంట. అవి ఎక్కడ తయారు చేస్తున్నారనేది మనకైతే ఒక అడ్రస్ చెప్పారు. ఆ అడ్రస్లోకి వెళ్దాము, వాటిని కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నారా లోకేష్ గారిని మాత్రం అభినందించి తీరాల్సిందే. ఇవన్నీ చూసిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నాను, తప్పకుండా ఈ వీడియోని మీరైతే అందరికీ షేర్ చేయండి. వీలైనన్ని గ్రూపులకైతే తప్పకుండా మీరు షేర్ చేస్తారని మాత్రం నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఏదో మన కాడకు సహాయం కోసం వచ్చారు కదా, ఏదో తూత్మాలిష్గా ఏదో 4 వస్తువులు ఇద్దామన్నట్టుగా కాకుండా వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీని అందిస్తున్నారు. వాళ్ళు చాలా చక్కగా అయితే చీరలు చాలా నాణ్యంగా అయితే తయారు చేసుకునేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇంకా వాళ్ళు చాలా విషయాలు అయితే చెప్తున్నారు నాకు, కానీ నాకు ఏ కూడా కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, నాకు ఈ చేనేతకు సంబంధించి అయితే నాలెడ్జ్ నిల్లు, కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తుంటే. నిరుపేద నేతన్నల కోసం నేను ఇందాక చెప్పాను కదా తయారు చేస్తున్నటువంటి మగ్గాలన్నమాట. ఇవన్నీ కూడా నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో తయారు చేస్తున్నారు. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో మాకు మగ్గాలు కావాలని వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పంపిణీ చేస్తారనమాట. ఇవన్నీ చూసిన తర్వాత హృదయపూర్వకంగా లోకేష్ గారిని అయితే అభినందించి తీరాల్సిందే. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి తప్పకుండా కావాలి. కేవలం ఆయన సేవలు మంగళగిరికి మాత్రమే పరిమితం కాకూడదు, రాష్ట్రానికి మొత్తం కూడా విస్తరించాలి. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.